Welcome to 30/60 with me Chakravarti. ముందుగా headlines. విశాఖపట్నం చేరుకున్న పవన్ కళ్యాణ్ రేపు ఉద్దానంలో కిడ్నీ బాధితులకు పరామర్శ. నోట్ల రద్దు యుద్ధానికి ఆరంభమే, అసలు పోరు ముందుందన్న వెంకయ్య. ముసద్దిలాల్ జ్యువెలర్స్ యజమానికి మరో 5 రోజుల కస్టడీ. బంగారంతో 100 కోట్ల బ్లాక్ మనీని వైట్ చేసిన కైలాష్ గుప్తా. షేక్పేట భరణి లేఅవుట్లో సింధుకు 1000 గజాల స్థలం, ఉత్తర్వులిచ్చిన తెలంగాణ ప్రభుత్వం. సైకిల్ గుర్తు కోసం సమాజ్వాదీలో హోరాహోరీ, పార్టీ నాదేనంటూ సీఈసీకి ములాయం వివరణ. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన విశాఖకు చేరుకున్నారు. రేపు ఉద్దానం వెళ్లి కిడ్నీ సంబంధ వ్యాధులతో నిస్సహాయాలుగా ఉన్న బాధితులతో మాట్లాడనున్నారు. వారి బాధ, సమస్య తీవ్రత ఎలా ఉందో తెలుసుకోనున్నారు పవన్. నోట్ల రద్దు ప్రయోజనాలు కనిపించడం మొదలయ్యాయన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. రానున్న రోజుల్లో వాటి ప్రయోజనాలు అందరికీ కనిపిస్తాయన్నారు. అవినీతి, నల్లధనంపై తమ యుద్ధం కొనసాగుతుందని, అందులో నోట్ల రద్దు మొదటి అడుగు మాత్రమే అన్నారు వెంకయ్య. శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి కూడా రాయలసీమకు నీటినిచ్చేందుకు ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు సీఎం చంద్రబాబు. రాయలసీమ నేతలు గతంలో నీటి కోసం శ్రీశైలం దగ్గర ఆందోళనకు దిగేవారని, ఇప్పుడు ఆ సమస్యలు లేకుండా రాయలసీమకు నీరిస్తున్నామని అన్నారు. ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ముచ్చుమర్రి ప్రాజెక్టు రాయలసీమకు ప్రాణనాడి అని సీఎం కొనియాడారు. అమరావతిని ఫ్రీ జోన్ చేస్తామన్నారు ఏపీ సీఎం. కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో ప్రసంగించిన ఆయన అమరావతిలో అన్ని ప్రాంతాల వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. చంద్రబాబుపై మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభం సందర్భంగా మాట్లాడిన జేసీ చంద్రబాబును మించిన పరిపాలనా దక్షుడు లేడన్నారు. జగన్ పట్టిసీమను వ్యతిరేకించడం హాస్యాస్పదమన్నారు జేసీ. కులాలు కూడిపెట్టవన్నారు, కులాన్ని నమ్ముకుంటే నాశనం అయిపోతామన్నారు. సీఎం కేసీఆర్ కు గవర్నర్ నరసింహన్ భజన చేస్తున్నారంటూ భగ్గుమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ. అందువల్ల ప్రజా సమస్యలపై గవర్నర్ వద్దకు వెళ్లి ప్రయోజనం లేదన్నారు. గవర్నర్ దగ్గరకు వెళ్లకూడదని, వినతి పత్రాలు ఇవ్వకూడదని పార్టీలో నిర్ణయం తీసుకుంటామన్నారు షబ్బీర్. మంచి సూచనలు ఇస్తారని ఆశించినాం. కానీ చూస్తూ ఉంటే యాజ్ ఏ గవర్నర్ హోదాగా మాట్లాడలేదని. నిన్న ఆయన మాట్లాడుతూ గవర్నర్ గారు నా జీవితంలో డైనామిక్ ముఖ్యమంత్రి ఇప్పటివరకు చూడలేదు అన్నారు. మాకు తెలిసిన మట్టుకు నేను 89లో మంత్రిగా అయినప్పుడు ప్రతి సంవత్సరం గవర్నర్ గారి ప్రసంగం మేము చూస్తూ ఉంటాం. ఆ గవర్నర్ గారి ప్రసంగంలో నా గవర్నమెంట్, మై గవర్నమెంట్ డన్ సో అండ్ సో, మై గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇది అని చెప్తారు. ఏ గవర్నర్ అయినా ఆయన ప్రసంగంలో మై గవర్నమెంట్. నోట్ల రద్దు నష్టాలను వివరించడానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తెలంగాణలో పర్యటన చేయనున్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధన కుబేరుల బండారం బయట పెడతానన్న ప్రధాని మోడీ సామాన్యులను కష్టాలకు గురిచేశారని ఆరోపించారు. 1500 నోట్ల రద్దుతో జరిగిన నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి రేపు ఉప్పల్లో పర్యటన మొదలు పెడతారు బీహెచ్. 2 రోజుల పాటు చేసే పర్యటనలో భాగంగా నల్లగొండ జిల్లాలోనూ తిరుగుతారు. ఆఖరుకు ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంటరీ కమిటీలో కూడా వీరప్ప మౌలి, అదేవిధంగా మన్మోహన్ సింగ్ వన్ ఆఫ్ ది మెంబర్. అక్కడికి కూడా రాడేంది, గ్రామాలలో తిరుగుతా 3-4 తేదీలలో తిరిగి మళ్ళీ తర్వాత మళ్ళీ ఢిల్లీకి పోయి వచ్చినాక మళ్ళీ అన్ని గ్రామాలలో తిరిగి రైతు సమస్యలు, ఇవాళ బ్యాంకులు పెడుతున్న ఇబ్బంది కానీ, ఈనాడు యాసంగి పంట వేసుకున్నటువంటి రైతులు కానీ, అదేవిధంగా
కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడనాకపల్లిలో మిస్ఫైర్ అయింది. సీఎం చంద్రబాబు జన్మభూమి బందోబస్తు కోసం వచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ హంపన్న చేతిలోని AK-47 మిస్ఫైర్ అయింది. బుల్లెట్ హంపన్న శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హంపన్న చనిపోయాడు. ఇంట్లో కుండీల్లో ఎవరైనా పూల మొక్కలు పెంచుతారు, ఇంకొంతమంది కూరగాయ మొక్కలు వేస్తారు. కానీ హైదరాబాద్ గోల్డ్ కొనుగోలు చెందిన సయ్యద్ పూల కుండీలతో గంజాయి సాగు చేయబోయి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు. గత కొన్ని నెలలుగా అతను పూల కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా దందా చేస్తున్నారు. విషయం తెలియడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు గోల్కొండలోని వైకే రెసిడెన్సీపై దాడి చేశారు. 60 పూల కుండీల్లో గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. క్యాబ్ డ్రైవర్ల సమ్మెతో ఊబర్, ఓలాకు చెందిన 98% క్యాబ్లు నిలిచిపోయాయి. గత 2 రోజులుగా సమ్మె చేస్తున్న క్యాబ్ డ్రైవర్లు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు. జేఏసీగా ఏర్పడిన క్యాబ్ డ్రైవర్లు ఈ నెల 4న మరోసారి భేటీ అయి తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మన భార్య పిల్లలు మనం బతకాలి అని బంగారాలు అమ్ముకున్న డ్రైవర్లు కూడా ఉన్నారు. అదే లొల్లికి మేము పోవద్దని చెప్పేసి సామరాస్యంగా ఆడుకుంటూ వచ్చిన మొన్న ప్రజెంట్లీ కూడా ఓలా ఆఫీస్కి పోతే ఒక్కొక్క డ్రైవర్ను కొట్టారు. దానివల్లనే మాకు కడుపు కోతకు మేము బయటకు వచ్చి మేము సమ్మె చేయవలసి ఉంది. ఎన్నోసార్లు గవర్నమెంట్కి ఒప్పుకున్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదు సార్. అందుకే మేము రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మేము సమ్మె ఇప్పుడు 4 తారీఖు వరకు మా యూనియన్ ప్రెసిడెంట్ గారితో మాట 4 తారీఖు వరకు చేసినాం స్వామి. 4 తారీఖు తర్వాత వాళ్ళు ఏమి రెస్పాన్స్ లేకపోతే, ఓలా అండ్ ఊబర్ కంపెనీ రెస్పాన్స్ లేకపోతే అప్పుడు నెక్స్ట్ మా యూనియన్ ప్రెసిడెంట్ తోటి అందరితో కూర్చొని కార్యాచరణ సీరియస్గానే ఉంటుంది గురుస్వామి. ఇప్పటికీ బంద్ చేసేదేం లేదు, సీరియస్గా ఉంటుంది. ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. న్యూస్. సికింద్రాబాద్ గోకుల్ బ్యాంక్ సొమ్ము కాజేసిన కేసులో బ్యాంక్ చైర్మన్ తో పాటు సీఈఓను అరెస్ట్ చేశారు పోలీసులు. చైర్మన్ గా జగదీష్, సీఈఓగా బాలయ్య యాదవ్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సేవకు ట్రాన్స్ఫర్ చేయాల్సిన 3,50 లక్షల రూపాయలను వీరిద్దరూ కాజేశారు. దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. నెల్లూరు పొర్లుకట్ట బాణసంచా పేలుడు కేసును పోలీసులు వేగవంతం చేశారు. ప్రమాదానికి బాధ్యులైన నిర్వాహకురాలు అమర వెంకటరమణయ్య అలాగే పొన్నూరు భాస్కర్లను అరెస్ట్ చేశారు. అనుమతులు లేకుండా బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహించినట్లు అడిషనల్ ఎస్పీ శరత్ బాబు తెలిపారు. మరోవైపు మృతుల సంఖ్య 5కు చేరింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ చెంచయ్య అనే వ్యక్తి చనిపోయారు. విశాఖ జిల్లా కే కోటపాడు మండలం మర్రివలసలో అపశృతి చోటు చేసుకుంది. ఓ శుభకార్యంలో మటన్ బిర్యానీ తిన బంధువులు అస్వస్థతకు గురయ్యారు. 150 మందికి పైగా వాంతులు, విరేచనాలు కావడంతో బాధితులను కే కోటపాడు ఆసుపత్రికి తరలించారు. దగ్గరలోని ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ కొందరు చికిత్స పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ములాయం సింగ్ వర్గం ఎన్నికల కమిషన్ను కలిసింది. సైకిల్ గుర్తు తమకే కేటాయించాలని డిమాండ్ చేసింది. మరోవైపు సీఎం అఖిలేష్ సైతం సైకిల్ గుర్తు తమదే అంటూ లాయర్ల ద్వారా ఈసీకి వివరణిస్తున్నారు. అఖిలేష్ వర్గం రేపు ఈసీని కలవనుంది. అదే గుర్తు ఎవరికి కేటాయిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరో 2 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వనుంది. దీంతో ప్రస్తుతం సైకిల్ గుర్తును ఫ్రీజ్ చేసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తన ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తున్నారన్నారు ములాయం. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను అనుకున్నది చేసి తీరుతానన్నారు ఆయన. తాను ఎప్పుడూ ములాయంతోనే ఉన్నానన్నారు అమర్ సింగ్. ములాయం వల్లే తాను నాయకుడినయ్యానని, అవసరమైతే ఆయన కోసం విలన్ గా కూడా మారేందుకు సిద్ధమేనని అన్నారు. తాను ఏ దళ్ళలో లేనన్నారు అమర్ సింగ్. దేశంలో అభివృద్ధి జరగాలంటే ముందుగా ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి జరగాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. లక్నోలో జరిగిన బీజేపీ పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న మోడీ యూపీ ప్రాంతీయ పార్టీలపై విరుచుకుపడ్డారు. కుటుంబ కలహాలతో కొట్టుకుంటున్న పార్టీలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయని ప్రశ్నించారు. 14 ఏళ్లుగా యూపీ అభివృద్ధికి దూరంగా ఉందని, ఇక వనవాసం ముగిసే సమయం ఆసనమైందన్నారు మోడీ. పరివర్తన్ ర్యాలీకి హాజరైన అశేష జనవాహిని చూస్తుంటే యూపీలో గెలుపెవరిదో అర్థమైపోతుందన్నారు మోడీ. भारतीय जनता पार्टी इस तराजू से कभी राजनीति को नहीं तोलती है और इसलिए मुद्दा बीजेपी के 14 साल के वनवास का नहीं है, मुद्दा 14 साल के लिए
उत्तर प्रदेश में विकास का वनवास हो गया है, विकास का वनवास हो गया है, विकास आया नहीं भाइयों बहनों। 14 साल के बाद फिर एक बार उत्तर प्रदेश की धरती पर विकास का नया अवसर आने का ये नजारा मैं देख रहा हूं भाइयों बहनों। देश के प्रधानमंत्री के रूप में राजनीतिक दृष्टि से तो आपने मुझे उत्तर प्रदेश से एमपी बनाया। ये उत्तर प्रदेश ने जी भर करके मेरी मदद की, उसके कारण 30 साल के बाद देश को पूर्ण बहुमत की सरकार मिली। भाइयों बहनों, ये हिंदुस्तान का सपना तब तक पूरा नहीं होता जब तक उत्तर प्रदेश में से ये सारी कठिनाइयां दूर न हो। और इसलिए हिंदुस्तान का भाग्य बदलने के लिए पहली शर्त है कि हमें उत्तर प्रदेश का भाग्य बदलना पड़ेगा। और इसलिए भाइयों बहनों, भारत को आगे बढ़ना है तो उत्तर प्रदेश का आगे बढ़ना बहुत आवश्यक है। मेरे उत्तर प्रदेश के भाइयों बहनों, एक बार अपने पराये से ऊपर उठ करके, जात पात से ऊपर उठ करके सिर्फ और सिर्फ उत्तर प्रदेश के विकास के लिए चुनाव में वोट कीजिए। आप देखिए उत्तर प्रदेश बदलता है कि नहीं बदलता। कि पैसों के लिए, पैसों को बचाने के लिए पूरी पार्टी जहां लगी हुई है, वो उत्तर प्रदेश को बचा पाएंगे क्या? जो पूरी पार्टी परिवार के उसमें लपट गई है, क्या वो उत्तर प्रदेश को बचा पाएंगे क्या? भाइयों बहनों, आज एक तरफ पैसे बचाने वाली पार्टी, एक तरफ परिवार में उलझी पार्टी, एकमात्र पार्टी भारतीय जनता पार्टी है जो उत्तर प्रदेश को बचाने के लिए आई है। ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి అనురాగ్ ఠాకూర్ ను తప్పించింది. ప్రెసిడెంట్ తో పాటు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ పైన వేటు పడింది. లోధా కమిటీ సిఫార్సుల అమల్లో తాత్సారం చేస్తున్న బ్యాచ్ ను అంతటినీ ఇంటికి సాగనంపేసింది అత్యున్నత న్యాయస్థానం. ప్రస్తుతం తొలగించిన వారి స్థానాలను ఎవరితో భర్తీ చేసేది త్వరలోనే తెలుపుతామంది సుప్రీంకోర్టు. Or not, but one should understand that when the order of the Supreme Court, which is the highest court of the land, has come, it has to be obeyed by all. It is law of the land. Nobody can escape it. The majesty of law has worked, and Supreme Court order, Supreme Court itself has ensured that its order of 18 July is now enforced. Cases of perjury will be going on against Anurag Thakur. In a way, he can't escape the law of the land anymore. I haven't read the order, so I can't comment on this question right now. As I told you, this was logical consequence because so long as order of the Supreme Court passed on 18 July stands, BCCI was bound to follow it. And being at the helm of affairs, if they were not able to implement the Supreme Court order, these consequences were bound to follow, and that is what has happened. It's the victory for the game of the cricket, and it will flourish. Don't worry about that. Administrators come, administrators go, but ultimately it is for the benefit of the game, and game will flourish, I'm very sure. I haven't read the order, but surely if that's what we would like, that the committee's role is over. As a matter of fact, it was over once we submitted our report on 4th January 2016. It was only by 18 July that committee was revived as we were asked to implement the order. Accordingly, we fixed the timelines, but still we were unsuccessful. The order of the Supreme Court remained unimplemented, and it is for this reason I think this is the first step
towards implementation of the order of 18 July 2016. Look, I'm not aware of the rules which govern the other federations, but surely the report which we submitted and the order of the Supreme Court should work as a template for. రియో ఒలింపిక్స్ లో రజత పథకం విజేత పివి సింధుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షేక్ కోట్లోని భరణి లేఅవుట్లో 1000